తిరుపతి గంగమ్మ జాతరను కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 21న సీఎం చంద్రబాబు దంపతులు అమ్మవారిని దర్శించుకోనున్నారు. రేపు ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సోమవారం అమ్మవారి అగ్నిగుండం, పుష్పపల్లకి సేవ, మంగళవారం శిరస్సు ఊరేగింపు, బుధవారం భక్తులకు అమ్మవారి విశ్వరూప దర్శనం కల్పించనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సకల ఏర్పాట్లు చేస్తున్నామని ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం తెలిపారు. కేవలం 7 నెలల్లో ఆలయానికి 21 లక్షల హుండీ ఆదాయం వచ్చిందన్నారు. గత 5 ఏళ్లలో అమ్మవారికి వచ్చిన విరాళాల వివరాలు ఇవ్వలేదని గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. భూదానం కింద ఆలయానికి 22 లక్షల విరాళం వచ్చిందని ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం స్పష్టం చేశారు. ఉండిగా తీస్తే మొత్తం కలిపి 21,31,050 రూపాయలు నిన్న తేలింది. కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లో డిపాజిట్ చేశాం డబ్బుని. 7 నెలలకే మనకు 21,31,000 చిల్లర పడింది. అప్పుడు 5 ఏండ్లకు ఎన్ని కోట్లు పడింది, అలా డబ్బులే ఏడపోయింది. ఇంతవరకు లెక్కలు ఇవ్వలే. ముత్తైదువులకే పెద్ద ముత్తైదువుగా గంగమ్మ తల్లి ఉంది కాబట్టి కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి వేలాది ముత్తైదువులు కలిసి రేపు ఉదయం 9 గంటలకు పైన చెరువు కట్ట పై నుంచి పెద్ద ఎత్తున ఊరేగింపు కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా భువనేశ్వరి మేడం గారు కూడా విశ్వరూప దర్శనం కోసం 21వ తేదీ 12 గంటలకు ఇక్కడ వచ్చే కార్యక్రమం కూడా మనకు ఉంది కాబట్టి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని